హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుణ్ బిజినెస్ని లాస్లోకి తీసుకువెళ్లారు అని హర్షవర్ధన్ బాధపడుతుంటే ప్రేమ్ హర్షవర్ధన్కి ఒక ఐడియా ఇస్తారు. నాన్న, మీరు ఆస్తులని అమ్మే కంటే మనం ఆస్తులని తాకట్టు పెట్టి లోన్ తీసుకుందాం. లోన్ తీసుకొని షేర్ హోల్డర్స్ అందరినీ ఒప్పిద్దాం. షేర్ హోల్డర్స్ మాట్లాడితే ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు మన కంపెనీ తరపున. అండ్ వాళ్ళకి డివిడెండ్స్ అనేది ఇద్దాం, అంటే షేర్కి రివార్డ్ అనమాట. డివిడెండ్స్ అనేవి ఇద్దాం అండ్ మనం తాకట్టు పెడదాం, అమ్మొద్దు ఆస్తుల్ని అని చెప్పి ప్రేమ్ ఐడియా ఇచ్చేసరికి హర్షవర్ధన్కి ఆ ఐడియా చాలా నచ్చుతుంది. సో వెంటనే చంద్రికని పిలిపించి, చంద్రిక, మన ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి 51% షేర్ అనేది నీ పేరుపై ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా సైన్ చేయాలి అని హర్షవర్ధన్ చెప్తారు చంద్రికకి. సో చంద్రిక అలా సైన్ చేస్తూ ఉంటే అదంతా దూరం నుండి గమనిస్తుంది రమాదేవి. గమనిస్తూ ఇంకా ఏం చేస్తున్నారు, అది దేనిపైన సైన్ చేస్తుంది, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరని చెప్పి చాలా టెన్షన్గా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది రమాదేవి. కరెక్ట్గా అదే టైంకి చామంతి రమాదేవి హర్షవర్ధన్ వాళ్ళని గమనించడం చూసేస్తుంది. అమ్మగారు అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా హర్షవర్ధన్, చంద్రిక, రమాదేవి ముగ్గురు చామంతి వైపుకు తిరుగుతారు. ఏంటే, ఏంటి అంత గట్టిగా పిలుస్తున్నావు అని అడుగుతారు. ఆ అమ్మగారు, మీరు జ్యూస్ తాగే టైం అయింది అమ్మగారు అని అంటారు. ఒక్కసారి ఇంకా హర్షవర్ధన్కి అండ్ చంద్రికకి అర్థమవుతుంది, ఈ రమ కావాలనే చూడడానికి వచ్చినట్టుంది అని గమనిస్తారు హర్షవర్ధన్. రమ, ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదు హర్ష, చల్లగాలి కదా అందుకే బయటికి వచ్చాను, లోపల ఉండలేకపోతున్నాను అని అంటారు. ఇంత ఎర్రటి ఎండలో నీకు చల్లగాలి కావాల్సి వచ్చిందా, అది కూడా బయట దొరుకుతుందా రమా అని నవ్వుతూ ఉంటారు హర్షవర్ధన్. నువ్వు ఊరుకో హర్ష, ఏంటి, సరే రావే నాకు జ్యూస్ ఇవ్వు అని ఇంక చామంతితో లోపలికి వెళ్ళిపోతుంది రమాదేవి. చూసావా, చూసావా చంద్రిక, రమాకి మనపై డౌట్ వచ్చింది. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 51% ఆస్తి నీ పేరుపై ఉంది అనే విషయం మాత్రం రమాకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. నేను నీకు జీవితంలో చాలా అన్యాయం చేశాను, ఇంకా ఇంకా నీకు అన్యాయం చేయాలని, నువ్వు లేకపోతే ఉండాలి అని అనుకోవటం లేదు. ఆ రమ ఏదైనా నిన్ను చేస్తే ఆ రోజే నేను కూడా చచ్చిపోతాను అని అనేసరికి, ఏవండి, ఏంటండి ఆ మాటలు, వద్దు, అలా మాట్లాడద్దు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని నాగమ్మ పుట్టవైపు చూసి పాపం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటారు చంద్రిక. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రోజా, ఉపేంద్ర ఒక చోట మీట్ అవుతారు. ఉపేంద్రకి జరిగిందంతా తెలుస్తుంది. ఏంటి యువరాణి గారు, కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది, అరుణ్ నీపై చాలా ప్రెజర్ పెడుతున్నాడు అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు యువరాణి గారు అని అడుగుతారు. అదే నాకు అర్థం కావట్లేదు, ఇన్సూరెన్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, క్లెయిమ్ చేయాలంటే ఆ రాజమణిహారానికి డ్యామేజ్ జరిగినా ఎక్కువ అమౌంట్ ఇవ్వరు కాబట్టి అని అనేసరికి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈరోజు రాత్రి ఇంట్లో దొంగలు పడతారు, అప్పుడు ఖచ్చితంగా రాజమణిహారాన్ని దొంగతనం చేసి తీసుకు వెళ్ళిపోతే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని అంటారు. వావ్, ఈ ఐడియా చాలా కరెక్ట్గా ఉంది, ఓకే అలాగే చేద్దాం అని ఇంకా అలా తనైతే రాజమణిహారాన్ని దొంగలించాలని ఫిక్స్ అయిపోతాడు. ఉపేంద్ర తన మనుషులతో సహా రాజమణిహారం కోసం రౌడీగా అంటే దొంగగా మారి నైట్ ఇంటికి వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం రాజమణిహారం దొంగతనం జరిగింది కాబట్టి ఫుల్ అమౌంట్ క్లెయిమ్ అవుతుందని అందరూ నమ్ముతారు. సో అలానే ఇంకా నైట్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రోజా పక్కా ప్లాన్ ప్రకారం తన రూమ్కి వచ్చి లాకర్ని ఓపెన్ చేసి బాక్స్లో ఉన్న రాజమణిహారాన్ని ఒక క్లాత్లో కట్టి దాచిపెడుతుంది. ఆ ఉపేంద్రగాడు ఈ బాక్స్లోనే రాజమణిహారం ఉంది అని అనుకుంటారు. కానీ నేను వాడికి ఎందుకు ఇస్తాను, అంత సీన్ లేదు, ఈ రాజమణిహారం నా దగ్గర ఉండడమే కరెక్ట్ కాబట్టి ఈ రాజమణిహారాన్ని దాచిపెట్టేస్తాను. బాక్స్ తీసుకువెళ్ళిపోయాక అందులో ఉన్నదని తెలుసుకొని అప్పుడు అడిగితే చెప్తాను, అయితే అందరి ముందు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటాను అని ఇంకా అలా రాజమణిహారాన్ని ఆ బాక్స్లో నుండి తీసేసి జ్యువెలరీ బాక్స్లో నుండి ఒక క్లాత్లో కప్పి పెడుతుంది. సో అలా అదంతా నాగమ్మ చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి
ఇంకా అలా ఉపేంద్ర అయితే కొంతమంది రౌడీలతో కలిసి ఒక దొంగలాగా వీళ్ళ ఇంటికి కంఠమనేని ఇంటికైతే వస్తారు, రమాదేవి వారి ఇంటికి వచ్చి డైరెక్ట్గా రోజా రూమ్కే వెళ్ళి అక్కడ ఉన్న లాకర్లో రాజమణిహారం ఉన్న బాక్సు అండ్ డౌట్ రాకుండా ఇంకొక 2-3 బాక్సెస్ అండ్ రమాదేవి వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడున్న కొన్ని జ్యువెలరీ అవన్నీ తీసుకొని ఇంక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఇంకా తలుపు సౌండ్ వచ్చేసరికి ఏయ్ ఎవర్రా మీరు, దొంగ దొంగ అని చెప్పి చామంతి అరుస్తుంది. బట్ అరిచిన ఎవరు పట్టించుకోరనమాట. అలా దొంగలు అక్కడి నుండి ఉపేంద్ర వాళ్ళైతే వెళ్ళిపోతారు. పాపం దొంగ దొంగ అమ్మగారు అయ్యగారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. వెంటనే హర్షవర్ధన్ ఏమా చామంతి ఏమైందమ్మా అని అంటారు. అయ్యగారు ఎవరో దొంగలు వచ్చారు అయ్యగారు అని అంటారు. ఏంటి దొంగలా అని చెప్పి ఇంక దూరం చూసేసరికి షిట్ పారిపోయారు డాడ్ అని ఇంక అనుకుంటాడు అరుణ్. ఛ అయినా మన ఇంట్లో ఎప్పుడు లేనట్లు దొంగలు పడ్డమేంటి, సెక్యూరిటీ గార్డ్ ఏమయ్యాడు, మై గాడ్ ఏమైందో, ఇంట్లో ఏం దొంగతనం చేసి తీసుకెళ్లారో అని చాలా కంగారు పడుతుంటే అప్పుడే కరెక్ట్గా ఆ ఒక్క నిమిషం నేను నా రాజమణిహారం చూసుకుంటానని చెప్పి రాజమణిహారాన్ని చూసుకుంటుంది రోజా. కానీ రాజమణిహారం కనిపించదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట రోజా. మై గాడ్ నా రాజమణిహారం కనిపించడం లేదు, అంటే ఆ దొంగలు రాజమణిహారం కోసమే వచ్చారా అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఇదంతా చూస్తూ చామంతి షాక్లో ఉంటుంది. ఇదేంటి రాజమణిహారం దీని దగ్గరే వచ్చిందిగా, అయినా దొంగలు కొట్టేయడం ఏంటి, ఇదంతా చూస్తుంటే ఏదో ప్లాన్లా ఉందే అని ఆలోచనలో పడుతుందన్నమాట. అలా చామంతి అప్పుడే కరెక్ట్గా రోజా ఏడుస్తూ ఉంటే రమాదేవి రోజా నువ్వేమీ బాధపడద్దు, అన్నిటికీ ఆ దేవుడే ఉంటాడు, అయినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ దొంగలు ఖచ్చితంగా దొరుకుతారు. ఈ కంఠమనేని ఇంటిపై దొంగతనం చేశారు అంటే వాడికి ఎన్ని గుండెలు ఉండాలి, అవన్నీ తీస్తా బయటికి అని ఇంకా అలా మార్నింగ్ అయితే పిలిపిస్తారు రమాదేవి పోలీసుని అయితే. ఇంకా పోలీసులు వచ్చి అసలు ఏం జరిగింది, ఎలా పోయింది, మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా అంటే లేదు సార్ నెక్లెస్ని చాలా జాగ్రత్తగానే ఉంచుకున్నాను, కానీ అది ఎలా మిస్ అయిందో నాకు కూడా అర్థం కావటం లేదు అని ఇంకా పాపం అలా రోజా అయితే పాపం ఫేస్ పెట్టుకొని నిజంలాగా నటిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ సక్సెస్ అయితే నాకు అదే హ్యాపీ, ఇంతకీ నా రాజమణిహారం ఎక్కడుందో ఒకసారి చూసుకోవాలని చెప్పి రాజమణిహారం దగ్గరికి వెళ్తుంది రోజా. వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ రాజమణిహారం ఉండదు. మై గాడ్ రాజమణిహారం రాజమణిహారం ఎక్కడుంది అని మొత్తం వెతుకుతుంది. కానీ ఎక్కడ రాజమణిహారం కనిపించదు. ఒక్కసారిగా ఇంకా అర్థం కాదన్నమాట రోజాకి. వెంటనే చామంతి దగ్గరికి వెళ్తుంది. ఇంకా చామంతి ఒంటరిగా రూమ్లో ఉండేసరికి చామంతి దగ్గరికి వెళ్ళి ఏయ్ చామంతి అని అంటుంది. ఏంటి ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతుంది చామంతి. ఏంటి నిజం చెప్పు, నా రాజమణిహారం ఎక్కడా అని అడుగుతుంది. అదేంటి రాజమణిహారం పోయిందనే కదా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ రాజమణిహారం ఎక్కడా అని నన్ను అడుగుతావేంటే అని అంటుంది. ఏయ్ నాటకాలు ఆడద్దు, నాకు నాకు ఓపిక లేదు, నిజం చెప్పు రాజమణిహారం ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతారు. అక్క నిన్ను ఎర్రగడ్డల హాస్పిటల్లో జాయిన్ చేయాలా, చెప్పు వెళ్ళి జాయిన్ చేసి వస్తాను. ఏం మాట్లాడుతున్నావే, నా దగ్గర రాజమణిహారం ఎందుకు ఉంటుంది అని అంటారు. నీ దగ్గరే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నిజమైన దొంగలు కాదు, నేను సెట్ చేసిన దొంగలు, వాళ్ళని సెట్ చేశాను కాబట్టే రాజమణిహారం అనే బాక్స్లో ఉందని తెలియకుండా తీసుకెళ్లారు. కానీ రాజమణిహారం నా దగ్గరే ఉంది, ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. కానీ ఇప్పుడు కనిపించట్లేదు అంటే దానికి ఖచ్చితంగా కారణం నువ్వే, చెప్పు చెప్పు ఎక్కడుందే అనేసరికి ఇంకా వెంటనే అలా రోజా చెంప పగలకొడుతుంది చామంతి. ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. ధైర్యం ఉంటే నన్నే కొడతావా, కొట్టడం కాదు చంపినా పాపం లేదు, ఎంత పరమ పవిత్రమైన రాజమణిహారాన్ని నీ స్వార్థం కోసం వాడుకుంటావా, మళ్ళీ దాన్ని దొంగతనం చేయించడం, అటు తిప్పడం ఇటు తిప్పడం లాంటివి చేస్తావా. చూడు రాజమణిహారం మన ఊరిలో అందరికీ అన్నం పెడుతుంది, రాజమణిహారం ఇంత ఇంత కళగా ఉంది కాబట్టే, దానికి జరగాల్సిన కైంకర్యాలు జరుగుతున్నాయి కాబట్టే ఇప్పుడు మనందరం ఇలా ఉన్నాం. ఇప్పుడు అది దొంగల పాలయ్యింది అంటే దానికి కారణం నువ్వే నువ్వే అని అంటారు. అబ్బా అది నా దగ్గర లేదే అని అంటుంది రోజా. సరే లేదు, కానీ రాజమణిహారానికి ఏమైనా అయ్యిందో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది చామంతి. నేను నిన్ను అడగడానికి వస్తే నువ్వు నన్ను దబాయిస్తున్నావేంటే,
నిజంగా ఆ రాజమణిహారం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఒక మెరుపు అయితే వస్తూ ఉంటుంది. ఆ మెరుపుని చూసి షాక్ అయిపోతుందనమాట చామంతి. ఏంటి ఈ మెరుపు ఎక్కడి నుండి వస్తుందని చెప్పి ఇంకా మెరుపు వైపు చూసేసరికి అలా రాజమణిహారం అయితే నాగమ్మ తీసుకొని వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. రాజమణిహారం రాజమణిహారం నాగమ్మ దగ్గరుందా అని షాక్లో ఉండిపోతారు. ఇంకప్పుడే అక్కడికి పోలీస్ కూడా వస్తారనమాట. పోలీస్ కూడా వచ్చి రాజమణిహారాన్ని నోట పెట్టుకున్న నాగమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి రౌడీల దగ్గర కూడా లేదు, రాజమణిహారం వీళ్ళ దగ్గరే ఉంది, మై గాడ్ అని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడతారనమాట. పోలీస్ కూడా రేయ్ పాములు పట్టవని పిలవండి అని అంటారు. అయ్యో సార్ ఒక్క నిమిషం సార్, నాగమ్మకి ఏదైనా భక్తితో చేయాలి సార్, భక్తితోనే చేయాలి అని ఇంక చామంతి అలా నాగమ్మ కోసం ఒక పాట అయితే పాడుతుంది. ఆ పాట పాడిన వెంటనే నాగమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చామంతి దగ్గరికి వచ్చి చామంతి నుదుటిన బొట్టు పెడుతుంది. పెట్టి ఆ రాజమణిహారాన్ని అయితే ఇంకా తీసుకువెళ్ళి దేవుడి మందిరంలో పెట్టుకుంటుంది. ఒక్కసారిగా ఇంక అందరూ షాక్లో ఉండిపోతారు. చూసారా, నాగమ్మ కూడా ఎప్పుడు ఇక్కడే రాజమణిహారం ఈ దేవుడి సన్నిధిలోనే ఉండాలి అని అనుకుంటుంది. కాబట్టే ఇలా దేవుడి సన్నిధిలోనే ఉంచింది. ఇక్కడి నుండి రాజమణిహారం తీయడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి చామంతి అంటుంది. ఇంకలా పుట్ట కూడా అంతర్ధానమైపోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. ఇదంతా చూస్తుంటే ఏదో మహిమగల విషయమే జరిగిందని అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంటి రాజమణిహారం కేవలం దేవుడి గదిలో మాత్రమే ఉంటుంది. ఎప్పుడు కాపలాగా అమ్మ చామంతి నువ్వు ఉండమ్మా, ఏ చిన్న విషయం కూడా వారు కూడా ఆ రాజమణిహారాన్ని ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా నువ్వు ఒక రక్షకురాల్లా ఉండమ్మా అని చెప్తారు. ఇంక వెంటనే పాపం చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రోజా 100 కోట్లు వచ్చే ప్లాన్ కూడా పోయింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా రాదు, ఎందుకంటే ఇంట్లోనే ఉంది కదా. ఇప్పుడు 100 కోట్లు వాడికి ఎలా ఇవ్వాలి, ఇచ్చినా ఏం చేయాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలి నేనని చెప్పి చాలా అంటే చాలా విపరీతంగా కంగారు పడుతుంది రోజా. కరెక్ట్గా అప్పుడే ఇంకా ప్రేమ్ అయితే తన బిజినెస్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. సార్ షూటింగ్ అనేది మీరు ఇప్పుడు లండన్లో జరుగుతుంది కాబట్టి ఆ షూటింగ్ కోసం మీరు లండన్కి వెళ్ళాలి సార్ అని అంటారు. ఓకే లండన్కే కదా, బయలుదేరుతాం. చామ్ నీకు వీసా ఉందా చామ్ అని అడుగుతారు. లేదు బాబు నా దగ్గర వీసా లేదు అని అంటారు. మై గాడ్ ఇప్పుడు వీసా లేకపోతే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్. అయినా బాబు యాడ్ షూట్ అనేది కేవలం విదేశాల్లోనే జరగాల అని అంటుంది చామంతి. అదేంటి శ్యామ్ అలా అంటున్నావేంటి, మరి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటే విదేశాల్లోనే జరగాలి కదా అని అంటారు. బాబు ఫారిన్ కల్చర్కి ఈ మధ్య అందరూ అలవాటు అయిపోయారు. అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి సంబంధించిన యాడ్స్ అన్నీ ఫారిన్లోనే జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది బాబు, మనం చాలా యూనిక్గా చేయాలి కదా, మనం యూనిక్గా ఉండాలి కదా. అలాంటప్పుడు మన ఇండియాలోనే చాలా గుళ్ళు ఉన్నాయి బాబు, యూత్కి నచ్చేలా చేయాలి అంటున్నారు కాబట్టి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లైక్ డెస్టినేషన్స్ ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు మన ఇండియాలో ఉన్నాయి. మన ఇండియాలో టెంపుల్స్కి ఉన్న శిల్పకళని చూసే ప్రపంచం తల వంచుతుంది. అలాంటిది మన ఇండియాని వదిలేసి వేరే ఎక్కడికో వెళ్ళి ఎందుకు బాబు చేయాలి, మన ఇండియాలోనే చేద్దాం బాబు అని చామంతి అంటుంది. చామ్ ఈ ఐడియా వింటుంటే వెరీ ఇంప్రెసివ్గా ఉంది, సో వీ కెన్ కంటిన్యూ లైక్ దట్ అని చెప్పి ఇంకలా ప్రమోద్ ఇన్వెస్టర్స్తో మాట్లాడతాడు ప్రేమ్. ఓకే ప్రేమ్, యాజ్ ఆఫ్ యువర్ విష్, మీ ఇష్టం, మీరు ఇక్కడే చేయాలనుకుంటే చేయండి, బట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అని ఇంకా ప్రమోద్ అయితే చెప్తారు ప్రేమ్కి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హర్షవర్ధన్ ప్రేమ్ ప్రేమ్ అని పిలుస్తారు. నాన్న అని అంటాడు. రే నువ్వు ఇవాళ ఆఫీస్కి రావాలరా అని అంటారు. నాన్న నేనెందుకు ఆఫీస్కి అని అంటారు. వెంటనే అరుణ్ కూడా అవును డాడ్ ఎప్పుడూ లేనిది వాడిని ఆఫీస్కి రమ్మంటున్నారు ఏంటని అంటారు. నువ్వు ఘనకార్యం వెలగబెట్టావు కదా, ఆస్తిని అమ్మకుండా ప్రేమే అడ్డుపడ్డాడు కదా, అందుకే ప్రేమ్ సలహాకి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వింటారా లేదా అని చెప్పడానికే ఇదంతా చేస్తున్నాను. రే ప్రేమ్ రారా అని చెప్పి ప్రేమ్నైతే
తీసుకొని వెళ్తారు ఆఫీస్కి. ఇంకా అరుణ్ కూడా ఆఫీస్కి బయలుదేరుతాడు. అలా ఇంకా ప్రేమ్ అయితే షేర్ హోల్డర్స్తో మీటింగ్కి అరేంజ్ చేసుకుంటారు. "ఆ, మీ అందరికీ నా గురించి తెలుసు. నేను ప్రేమ్ కుమార్. వాయుపుత్ర ఎయిర్లైన్స్లో ఒక న్యూ స్కీమ్ని తీసుకురావాలి అనుకుంటున్నాం. లైక్ ఇప్పటి వరకు మనం ఒక పెద్ద పెద్ద వాటికి లైక్ దుబాయ్ లైక్ ఫ్రీక్వెంట్గా ఇండియా నుండి వెళ్ళే ప్యాసింజర్ ఎయిర్ప్లేన్స్నే మనం నడిపాం. కానీ ఇప్పుడు ఒక కొత్త రెవల్యూషనరీ థాట్ అయితే మన వాయుపుత్ర ఎయిర్లైన్స్లో తీసుకురావాలి అనుకుంటున్నాం. లైక్ టూర్ ప్యాకేజెస్గా మన ఫ్లైట్ని నడపబోతున్నాం. ఎలా అయితే భారత్ గౌరవ్ అని ట్రైన్ ఏజెన్సీ వాళ్ళు మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక ప్రైవేట్ ట్రైన్నే నడుపుతున్నారో అలాగే మన ఫ్లైట్స్ కూడా ప్రైవేట్గా కస్టమైజ్డ్గా నడపాలి అనుకుంటున్నాం. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎలా అంటే ఎప్పుడైనా ఫ్లైట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడి నుండి అక్కడికి తీసుకురావడం, అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం. బట్ మన ఫ్లైట్ దాంట్లో ఇంక్లూడ్ చేద్దాం కొన్ని టూర్ ప్యాకేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుండి ఇండియా నుండి జపాన్, శ్రీలంక, థాయిలాండ్ ఇలాంటి చాలా కంట్రీస్ ఉన్నాయి, మాల్దీవ్స్ ఇలాంటి కంట్రీస్కి ఫ్లైట్స్ వేసి అక్కడ టూర్ ప్యాకేజెస్లో అంటే ఎవరైనా పెళ్ళైన కొత్తలో వెళ్తున్న వాళ్ళకి టూర్ ప్యాకేజెస్ హోటల్ రూమ్స్తో కలిపి మన ఫ్లైట్లోనే బుక్ చేసే ఫెసిలిటీస్ని మనం తీసుకొని వద్దాం. కాకపోతే వీటికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పూల్ అవ్వడం అనేది విషయం. సో మనకి ఉన్న కంపెనీ అసెట్స్లో వీటికి సంబంధించిన కొన్ని వాటిని మార్టిగేజ్ చేసి డెట్ అంటే అప్పుని తెచ్చుకోవాలి అనుకుంటున్నాం. లోన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాం. వీటన్నిటికీ మీ ఆన్సర్ కావాలి, మీ యాక్సెప్టెన్స్ కావాలి. ఎందుకంటే షేర్ హోల్డర్స్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద కంపెనీ. మీరు లేకపోతే ఎవరు లేరు అని ప్రేమ్ చెప్పేసరికి ఇంకందరూ ప్రేమ్కి క్లాప్స్ కొడతారు. బాబు, నిజంగా మీ ప్రపోజల్ చాలా బాగుంది. ఇప్పట్లో టూర్ అండ్ ట్రావెల్స్ చాలా ట్రెండింగ్గా కూడా ఉంది. సో ఎప్పుడు బస్సు ట్రైనే కాదు, ఫ్లైట్ కూడా ఇలాంటి కస్టమైజ్డ్ టూర్ ప్యాకేజ్ ఉండడం అనేది ఇట్స్ రియల్లీ అ రెవల్యూషనరీ థాట్. సో వీఆర్ అప్రిషియేటింగ్ ఇట్ అండ్ వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అని ఇంకా బోర్డ్ మెంబర్స్ అయితే అందరూ వాళ్ళ కన్సెంట్ ప్రేమ్ పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో హర్షవర్ధన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ్ ఎప్పటికైనా నా పేరు నిలబెట్టే వారసుడు అని మురిసిపోతారు హర్షవర్ధన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.